అని అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో అయితే చాలా రోజుల తర్వాత నువ్వుల పచ్చడి అండి. ఆమెకి నువ్వులు రావట్లేదు, గడికి పల్లీలు వాడి అవి పల్లి అయిపోయింది. నువ్వుల పచ్చడి చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది మేము పచ్చడి చేసుకోక తినక కూడా. అందుకని ఈరోజు ఏంటంటే కొంచెం కారంగా తినాలని. మా నాన్న ఫేవరెట్, నా ఫేవరెట్, వీళ్ళకి కాదు. నువ్వులు టమాటా పచ్చడి. సో ఫస్ట్ నువ్వులు వేయించుకుంటాను. సో నువ్వులు తీసేసాను, కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. సో ఇదండి నువ్వులు వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి వేయించుకుంటాను. సో ఇదండి పచ్చిమిర్చి అయితే వేగిపోయింది అనమాట. ఇప్పుడు ఇది తీసేసుకొని ఏం వేస్తామా? టమాటా వేస్తా. నేను మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇది ఇనుప కడాయి, ఇది నాన్ స్టిక్ కాదు. నల్లగుంది తెల్లగుంది అని ఒకళ్ళ కామెంట్లు అన్నీ పెట్టకండి. నాన్ స్టిక్ పోతుంది, అది తెల్లగా నల్లగా అవుతుంది. దానికి నాన్ స్టిక్ కూడా మీరు కామెంట్. ఇది మాత్రం ఇనుప కడాయి. కావాల్సిన మీరు డిమార్ట్ వెళ్ళి చూడండి, ఇలానే ఉంటుంది అది. సో ఇప్పుడైతే ఇందులో ఇదే ఆయిల్లో టమాటో అయితే వేసుకుంటున్నాం. సో టమాటో ఎక్కువనే వేసుకోండి, ఇంకా మనం చేసే టమాటో నువ్వుల పచ్చడి కాబట్టి టమాటో ఎక్కువనే. ఇందులోనే ఒక రవ్వ చింతపండు. మా అమ్మ చూసి రెండు టాలెంటెడ్. మీరు మాత్రం అట్లా చేయి పెట్టకండి, పెట్టి తిప్పుకోండి. ఏమేమి వేరు, కొంచెం చింతపండు అంతే వేస్తే ఎల్లుల్లిపాయను మిక్సీ పట్టేటప్పుడు వేద్దాం అంతే. సో ఇదండి టమాటా మగ్గిపోయింది మెత్తగా. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ టమాటా, నువ్వులు, పచ్చిమిర్చి, అంతే. ఎల్లుల్లిపాయ తీసుకోవాలి, జీలకర్ర, సాల్ట్. లాస్ట్కు కొంచెం పచ్చి ఉల్లిగడ్డ వేసుకుందాం, బాగుంటుంది. పచ్చడి అయిన తర్వాత రోట్లో అవుతానేమో ఉల్లిగడ్డ వేసి దంచవచ్చు. మనది రోలు కాదు కాబట్టి, మిక్సీ కాబట్టి. అంత అయిపోయినాక కొంచెం చిన్న కట్ చేసి వేసుకోవాలి. తాలింపు మాత్రం పెట్టము, పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను. సాస్ తినవాలి ఈ పిల్ల వల్ల నేను నాకు అన్ని. సో 4 ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. సో ఇదండి, ఇది కొంచెం కచ్చపచ్చ అయిపోయిన తర్వాత టమాటా వేసేస్తాను. సో ఇదండి టమాటా వేసాను, మిక్సీ పట్టుకుందాం. సో ఇదండి ఆనియన్ వేసుకుంటున్నాను. మామూలుగా మనం రోట్లో వేస్తేనే దంచుకుంటూ అయిపోద్ది. రోలు కాదు కాబట్టి కట్ చేసుకొని కొంచెం ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసేసి జస్ట్ ఇలా అని తీసేస్తాను అంతే. సో ఇదండి పచ్చడి అయిపోయింది. నువ్వులు టమాటా పచ్చడి బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేయడంలో సూపర్గా ఉంటుంది. ఇది నేను బౌల్లో తీసేస్తాను జర. సో ఇదండి నువ్వుల పచ్చడి అయితే అయిపోయింది. నేనైతే తాలింపు పెట్టుకోవట్లేదు. తాలింపు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. కానీ నేను తాలింపు పెట్టట్లేదు, ఇలానే బాగుంటుంది వేడివేయడంలోకి. థ్యాంక్ యూ.